వైసీపీ నేతలను అరెస్టులు వెంటాడుతున్నాయి. వరుస కేసులతో వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. కొందరు నేతలు అరెస్టులకు భయపడి ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యారనే ప్రచారం సాగుతుంది. ఇప్పుడు అరెస్టుల జాబితాలోకి మరో నేత చేరిపోయారా? అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా? అటు ఆయన అరెస్టు చేసేందుకు కూటమి సర్కార్ కూడా రెడీ అవుతోందా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. కూటమి సర్కార్ దెబ్బకు వైసీపీ లీడర్లు పరేషాన్ అవుతున్నారు. కొందరు నేతలైతే కటకటాల వెనక మగ్గిపోతున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీని జైలుకు పంపిన కూటమి పెద్దలు ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుకు భయపడి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. కొన్ని నెలలుగా కాకాని గోవర్ధన్ రెడ్డిపై వివిధ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించిన కాకానిపై ఇప్పటి వరకు అనేక కేసులు నమోదయ్యాయి. గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుపై 7 కేసులు నమోదయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇదే విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. ఈ కేసుల్లో 6 తీవ్రమైన నేర స్వభావం కలిగినవి ఉన్నాయి. ఆయన రాజకీయ ప్రత్యర్థులతో ఘర్షణలు, అక్రమ ఆరోపణలు, వివాదాస్పద చర్యల నేపథ్యంలో ఈ కేసులు నమోదయ్యాయి. అందులో ప్రధానమైనది 2017లో నమోదైన నకిలీ పత్రాల కేసు కూడా ఉంది. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తూ కాకాని నకిలీ పత్రాలను సృష్టించినట్టు ఆరోపణలు వచ్చాయి. 2022లో నెల్లూరు కోర్టు నుంచి ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు చోరీకి గురి కావడం సంచలనం సృష్టించింది. ఇక గతేడాది కనువూరు కాలువ అక్రమాలపై కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కేసులు నమోదైంది. నవంబర్ 2024లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతిని బయటపెట్టేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి రైతులతో కలిసి కనువూరు కాలువ వద్ద నిరసన చేపట్టారు. పోలీసులు వెళ్లి ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. అనుమతి లేకుండా చేపట్టిన ఈ నిరసనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తాజాగా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ నుంచి లీజు ముగిసిన తర్వాత కూడా 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ను తరలించినట్టు ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ అధికారుల ఫిర్యాదుతో కాకాని సహా 7గురిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ఇందులో కాకాని A4గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే 3గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం క్వార్ట్ అక్రమ తరలింపుపై నమోదైన కేసులోని కాకానిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. కాకాని ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. కానీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరయ్యే వరకు అజ్ఞాతంలో ఉండేందుకు కాకాని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత ఆయనకు బెయిల్ రావడం లేదు. ఆయనకు బెయిల్ రాకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు తనకు కూడా బెయిల్ రాకుండా చేస్తారేమోనని కాకాని కూడా భయపడుతున్నట్టు ప్రచారం సాగుతోంది. మొత్తంగా కాకానిని అరెస్ట్ చేస్తారన్న భయంతో మరికొందరు నేతలు కూడా రాష్ట్రం వదిలి వెళ్లేందుకు రెడీ అయ్యారని టాక్ సైతం వినిపిస్తోంది.